ఈ యూనివర్సిటీలో ఫ్రీగా వచ్చేది ఒకటి అనమాట, సైకిల్కి పార్కింగ్. అది తప్పితే ఇంకైతే ఏం ఫ్రీగా ఇవ్వరు వాళ్ళు. సో యూకేలో సైకిల్కి లాక్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇదనమాట, లాక్ వేసుకోకపోతే పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి, సైకిల్ లేపేస్తారు కదా. ఇది పొగ జోన్ అనమాట, పొగ పీల్చుకునే వాళ్ళు ఇక్కడ నుంచి పీల్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పీల్చడానికి అయితే లేదు, వాళ్ళకి సపరేట్గా ఒక షెడ్ ఉందన్నమాట వాళ్ళకి పొగ పీల్చడానికి. ఇక్కడ అనమాట ఇది స్మోకింగ్ జోన్. ఇది క్లియర్ చేయగలమా లేదా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే ఉండేవి మైండ్లో. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మొత్తం యూకే రీల్సే వచ్చాయి అనమాట, ఒకసారి సెర్చ్ చేసేసామంటే. సో ఆలోచించండి, ఇక్కడ ఏదేం లేదంటారు, ఇక్కడ నుంచి అయితే ఎవరు రారనమాట. అందరు ఇక్కడే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు. సో ఎవరి ప్యాషన్ వాళ్ళది, బట్ ఏంటంటే రియాలిటీ అయితే ఎవరు చెప్పరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు కదా, నేను మీకు ఈ వీడియోలో మా యూనివర్సిటీ చూపిస్తాను అనమాట. మా యూనివర్సిటీ నేమ్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ సర్రే, గిల్ఫర్డ్లో అయితే ఉంటుంది అనమాట ఇది. ఎవరు నెక్స్ట్ ఇంటికి వచ్చే స్టూడెంట్స్కి ఈ వీడియో అయితే చాలా యూస్ అవుతుంది, తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇది యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ సర్రే అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనము యూనివర్సిటీ లోపలికి అయితే ఎంటర్ అవుతాము. ఇది మొత్తం మన ఒక 80 acresలో ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఇది యూనివర్సిటీ లోపలికి వెళ్ళడానికి. బై వాక్ వచ్చే వాళ్ళు కూడా ఇలానే వస్తారనమాట. కొంతమంది ఏదైనా ఓన్ వెహికల్స్తో వచ్చినా కానీ ఇలానే. దీనిలో కొన్ని స్పీడ్ లిమిట్స్ సిగ్నల్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవరైనా ఓన్ వెహికల్ కార్ తీసుకుని వచ్చేవాళ్ళు అవి పాటించాలి. ఆ సిగ్నల్స్ బ్రేక్ చేశారనుకోండి మళ్ళీ ఫైన్లు అయితే వస్తాయి ఇంటికి. ఆ కారు రిజిస్టర్ నెంబర్ తోటి అన్ని ఫైన్లు అయితే వస్తాయి అనమాట. స్పీడ్ లిమిట్స్, రౌండ్ అబౌట్స్ యూనివర్సిటీలో కూడా అయితే ఫాలో అవ్వాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా సైకిల్ తీసుకుని వచ్చానమాట. సైకిల్ ఇక్కడ పార్కింగ్ చేసేసేసి మీకైతే వీడియో తీసి చూపిస్తాను. ఇంకా చూస్తున్నారు, ఈ యూనివర్సిటీ లోపల మనకి లైన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది సైకిల్ వే, ఇది పక్కనేమో బై వాక్ వెళ్ళే వాళ్ళకి ఎలా అయినా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టూడెంట్ అకామిడేషన్స్ అనమాట. ఆ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట, బ్యాండ్ ఏ అని, బి అని, సి అని, డి అని. సో ఇలా చాలా వేరియంట్స్ ఆఫ్ అకామిడేషన్ అయితే ఉంటాయి. ఇవన్నీ కొన్ని యూనివర్సిటీల్లోనే అయితే. హలో. ఈ ఇది కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీ అనమాట. మాకు ఈవినింగ్ టైం 2 hours ల్యాబ్ అయితే ఉంటుంది, 4 to 6. అది ఇక్కడే జరిగిద్ది అనమాట. ఈ యూనివర్సిటీలో ఫ్రీగా వచ్చేది ఒకటి అనమాట, సైకిల్కి పార్కింగ్. అది తప్పితే ఇంకైతే ఏం ఫ్రీగా ఇవ్వరు వాళ్ళు. సో కారు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. యూకేలో సైకిల్కి లాక్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇదనమాట, లాక్ వేసుకోకపోతే పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి, సైకిల్ లేపేస్తారు. వచ్చేవాళ్ళు డైలీ ఈ రోడ్ నుంచే వస్తారనమాట. చాలా అయితే బిజీగా అయితే ఉంటుంది డైలీ. వాళ్ళ సండే అవటం వల్ల క్రౌడ్ అయితే ఎవరు లేరు. సండే మనకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది వీడియో రికార్డ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇది ఒక మెయిన్ సర్కిల్ అనమాట. ఇది అదొక మెయిన్ సర్కిల్. అటు వెళ్ళే వాళ్ళకి ఇటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు, మనం ఇటు నుంచి కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు నుంచి అయితే వెళ్దాం మనం ఫస్ట్. ఇదిగోండి, ఇది యూనివర్సిటీ ఫుల్ మ్యాప్ అనమాట. ఇది దీనివల్ల పెద్ద మీకు ఉపయోగం అయితే ఉండదులేండి. మీరు యూనివర్సిటీ నలుగురు తిరిగారు అనుకోండి, మీకు అలవాటు అయిపోయింది. ఆ మ్యాప్స్ చూసుకోవాలంటే చాలా కష్టం. ఇక్కడ కూడా అయితే కొన్ని సైన్ ఇన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. బోర్డ్స్ వల్ల మనకైతే పెద్ద స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉండదు. ఇవన్నీ కూడా స్టూడెంట్ అకామిడేషన్స్ అనమాట. ఇది లైబ్రరీ, ఇది యూనివర్సిటీ లైబ్రరీ. ఇది మొత్తం ఒక 5 floors అయితే ఉంటుంది. ఆ ఫ్లోర్స్ వైజ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇలాంటి లైబ్రరీస్, కొన్ని సైలెంట్ లైబ్రరీస్, గ్రూప్ రీడింగ్ లైబ్రరీస్, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ లైబ్రరీస్ అన్నీ ఇందులో లైబ్రరీస్ అయితే ఉంటాయి ఇందులో. మీకు ఆ లైబ్రరీ కూడా అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికీ కొన్ని పర్మిట్ పాస్లు అయితే ఉండాలి. అలా పడితే అలా మనం పార్కింగ్ చేసామంటే 80 pounds అయితే మనకి ఫైన్ అయితే వస్తుంది. మీకు ఆ పార్కింగ్ ఫైన్స్ గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక 5 ఫైన్లు అయితే వచ్చాయన్నమాట కార్కి.
ఇది కోఆప్, ఇది యూనివర్సిటీలోనే ఉంటుంది. మనం దీనిలో నుంచి యూనివర్సిటీ లైబ్రరీలోకి అయితే ఎంటర్ అయితే అయిపోవచ్చు. చూస్తున్నారు కదా, సండే అవటం వల్ల మొత్తం క్లోజ్ అయితే ఉందన్నమాట. లేదంటే ఇక్కడ చాలామంది వెయిటింగ్ కూర్చుంటారనమాట. ఈ కోఆప్లో నుంచి మనం ఏదన్నా ఫుడ్ తీసేసుకొని ఇక్కడైతే తినొచ్చు. ఆ రైల్స్ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ కూడా ఇక్కడైతే తినేసేయచ్చు అనమాట. ఇక్కడ మీకు షట్టర్ కనిపిస్తుంది కదా, ఈ షట్టర్లోనే మనకి మైక్రోవేవ్ ఓవెన్స్ అయితే ఉంటాయి. ప్లస్ మళ్ళీ మీకు వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. మీరు ఏదైనా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నా కానీ మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టేసుకొని హీట్ చేసుకునే ఈ కోప్. ఇవ్వండి, మార్నింగ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. మార్నింగ్ మండే టు ఫ్రైడే 8 AM to 11 PM. లోపలికి అయితే ఒక లుక్ అయితే వేద్దాం. ఇంక ఇవన్నీ ఫుడ్ అనమాట. వీటిలో కొన్ని మీల్ అయితే ఉంటుంది 4 poundsకి. లంచ్, మెయిన్ లంచ్, స్నాక్, డ్రింక్ అనమాట. ఇవైతే కొంచెం తీసుకోవచ్చు. 4 poundsలో 3 అయితే వస్తాయి. సో ఇది 5 poundsకి వచ్చే మీల్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం పెద్ద మీల్ అయితే ఉంటుంది. చూసుకుని తినండి. వీటిలో చాలా బీఫ్ 4 kg కూడా అయితే ఉంటాయి. అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకే, కొత్తగా తినే వాళ్ళు అయితే మాత్రం చూసుకుని తినండి. అన్నీ దొరుకుతాయి అన్నమాట దీనిలో. డ్రింక్స్, ఎవ్రీథింగ్ మొత్తం దొరుకుతాయి. ఇవన్నీ కామను, యూనివర్సిటీ కదా, ఈ ఆల్కహాల్ ఇవన్నీ అన్నీ సేల్ చేస్తారనమాట. అలా అయితే ఏమి ఉండదు. మొత్తం బీర్స్ అన్నీ అయితే దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బిల్లింగ్ ఏరియా అనమాట ఇది. సో ఓన్లీ కార్డే అనమాట, క్యాష్ అయితే ఏమి ఉండదు. ఓన్లీ కార్డ్తోనే మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది రాయల్ మెయిల్, మనం ఏదైనా పోస్టులు పంపించాలంటే యూనివర్సిటీ లోపల ఉంటుంది. ఇది ఇంకా ఇక్కడి నుంచి పైకి వెళ్తే లైబ్రరీ అయితే ఉంటుంది. ఈ లైబ్రరీ వచ్చేసరికి 24/7 అనమాట. 24 hours ఓపెన్లో ఉంటుంది, 7 days. ఇది మనకి కోఆప్ పైన లైబ్రరీ అయితే ఉంటుంది. ఈ కోఆప్ చెప్పాను కదా, మార్నింగ్ 8 AM to 11 PM దాకా అయితే ఉంటుంది. కొన్ని డేస్లో అయితే మాత్రం 8 PMకి క్లోజ్ అయితే అవుతుంది. ఇది చాలామంది తెలిసింది అనమాట. ఈ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ అవుతుంది. యూనివర్సిటీ ఎలా ఉండిద్దో, యూనివర్సిటీ గురించి అనుకునే వాళ్ళకి. సో మనం అయితే ఫస్ట్ ఇంకా లైబ్రరీ లోపలికి అయితే వెళ్దాము. ఆదివారం కూడా చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఈ లైబ్రరీలో. చూస్తున్నారు కదా, ఇది లైబ్రరీ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఐడి కార్డు ఉంటేనే ఎలా అయితే ఉంటుంది. ఇదన్నమాట, ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ. నేనైతే ఐడి కార్డ్ మర్చిపోయి అయితే వచ్చానమాట. ఐడి కార్డ్ లేని వాళ్ళకైతే మొత్తం ఇక్కడ మనం ఉంది కదా ఆప్షన్, ఫర్గెట్ లైబ్రరీ కార్డు, ఇది చూజ్ చేసేసుకున్నాం అంటే మనం ఒక యూనివర్సిటీ మెయిల్ అయితే ఉంటుంది. ఆ యూనివర్సిటీ మెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఉంటే మనకు ఒక టెంపరీ ఇదైతే ఇస్తారనమాట. ఇది మన ఐడితో లింక్ అయి ఉంటుంది. సో మనకి ఇది 1 day అయితే ఈరోజు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. నేను ఐడి కార్డ్ మర్చిపోయి అయితే వచ్చిన, ఐడి కార్డ్ లేకపోతే నాట్ అలౌడ్. ఇది ఇది లైబ్రరీ. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది కొంచెం ఇదిగోండి, ఇక్కడ లెవెల్స్ వైజ్గా అయితే ఉంటుంది అనమాట లైబ్రరీ. ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో. ఒక డెస్క్ ఉంది కదా, ఇది ఐటీ డెస్క్ అనమాట. ఐటీ సర్వీసెస్ అండ్ హెల్ప్ డెస్క్. ఇది మనకి ఏదైనా యూనివర్సిటీ పోర్టల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, మాడ్యూల్స్ ఏదైనా అప్డేట్ అవ్వకపోయినా కానీ, మీకు ఏదైనా పాస్వర్డ్స్ ఫర్గెట్ చేంజ్ చేసేసుకోవాలన్నా కానీ ఇక్కడ ఐటీ డెస్క్ అయితే విజిట్ చేయాలి. ఇక్కడ మీకు సొల్యూషన్ అయితే చేస్తారనమాట వెంటనే. అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా డైలీ ఇవన్నీ ఫుల్గా అయితే ఉంటాయి. ఇవాళైతే ఖాళీగా ఉన్నాయి అనమాట. మనకి కూడా వీడియో తీసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. ఇక్కడ వాటర్ వస్తాయి అన్నమాట మనకి, లైబ్రరీలో ఉండే వాళ్ళకి ఫ్రీ వాటర్. సో ఇదంతా కూడా ఇంకా
లైబ్రరీ ఇది ఫస్ట్ ఫ్లోరు. మనమైతే ఇంకా కొన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయి పైన. సెకండ్ ఫ్లోర్ అలా వెళ్దాం అనమాట. వెంటనే అయితే క్లోజ్ చేస్తాను ఈ వీడియో. మొత్తం లైబ్రరీ అంటే ల్యాగ్ అయిపోతుంది. ఇది సైలెంట్ రీడింగ్ లైబ్రరీ ఇది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైబ్రరీ అనమాట ఇది. ఇది ఇండివిజువల్ స్టడీ లైబ్రరీ. సైలెంట్గా ఉండిద్ది అనమాట. ఎక్కువ మాట్లాడటం కూడా మనం ఇక్కడ బ్లాగ్ చేయడం కరెక్ట్ కాదు. అయితే వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసేసాము. మనకి ఈ లైబ్రరీలో జిరాక్స్ పాయింట్ అయితే ఉండిద్ది ఫస్ట్ ఫ్లోర్లో. మీరు ఫ్రీగా జిరాక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి సిస్టమ్స్ అయితే ఉన్నాయి కదా, బట్ మనం ఈ సిస్టమ్స్ నుంచి ప్రింట్ అయితే ఇవ్వాలి. ఈ ప్రింటర్స్కి ఇవన్నీ ప్రింటర్స్ అనమాట. 3 ప్రింటర్స్ అయితే ఉంటాయి. ఈ ఈ 5 ఫ్లోర్లు మీకు లైబ్రరీ. 5 ఫ్లోర్లు ఉన్న లైబ్రరీలో నుంచి మీరు ఏ ఫ్లోర్లో నుంచి ప్రింట్ ఇచ్చినా కానీ ఈ మిషన్కి అయితే వస్తుంది. మనం ప్రింట్ చేసేసుకోవాలి. మన దగ్గర ఐడి కార్డ్ అయితే ఉండాలి. నేను మీకు శాంపుల్ ప్రింట్ ఇచ్చి అయితే చూపిస్తాను కదా. యూనివర్సిటీ జిరాక్స్ తీసి చూపిస్తానని చెప్పాను కదా. మన ఇలా సిస్టమ్స్ అయితే ఉంటాయి. సిస్టమ్స్లో మనం మన ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి ప్రింట్ ఇచ్చామంటే ఈ లైబ్రరీలో ఏ ఫ్లోర్ నుంచి ఇచ్చినా కానీ ఈ ప్రింటర్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఆ ప్రింటర్ దగ్గరికి వెళ్ళేసి మన ఐడెంటిటీ కార్డ్ పెట్టేసామంటే చూపిస్తుంది ఎన్ని ప్రింట్స్ ఇచ్చాము, ఎన్ని పేజెస్ కావాలని చెప్పేసి మనం ప్రింట్ తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లైబ్రరీ నుంచి అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాం. ఇంకా మీకు వేరే బ్లాక్స్ కూడా అయితే ఉన్నాయి చూపించాల్సినవి. లైబ్రరీ ఒకటి చూపించాను అనుకోండి, మీరు ల్యాగ్ అయితే వస్తుంది మీకు. ఇవన్నీ కూడా బ్యాండ్ సి స్టూడెంట్ అకామిడేషన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది. మనకి వేరే సైడ్ అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 530 pounds అయితే అవుతుంది పర్ మంత్కి. సపరేట్గా రూమ్ ఉంటుంది, బట్ షేర్డ్ వాష్రూమ్, షేర్డ్ కిచెన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా లెక్చర్ థియేటర్స్ అనమాట. మా క్లాసెస్ అనేవి కూడా దీని లోపల జరుగుతాయి మ్యాథ్స్. దీని లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. సండే కదా తెలీదు, క్లోజ్లో ఉంది ఓపెన్లో ఉందో. ఓకే, ఓపెన్లోనే ఉంది. ఇలా లెక్చర్ థియేటర్స్ అని ఉంటాయి అనమాట. DLHJM అని చెప్పేసి ఇలా ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ జరుగుతాయి మాకు ఎక్కువ క్లాసెస్ లెక్చర్ థియేటర్స్లో. ఇవాళ సండే కదా, క్లోజుల్లో ఉన్నట్టున్నాయి అంతా. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. సో ఎవరైనా వచ్చి అటెండెన్స్ వేసుకొని జంప్ అయిపోవాలన్నా ఇక్కడికి వచ్చేది అటెండెన్స్ వేసేసుకోవాలి. మీకు ఈ అటెండెన్స్ ప్యాటర్న్ అనేది కూడా అయితే చూపిస్తాను. మెయిన్గా లెక్చర్ థియేటర్స్ అంటే ఇవన్నమాట. మీకు అప్పుడు తెలుస్తుంది ఏ రోజు క్లాస్ ఎక్కడుందని అని చెప్పేసి. LTLDF అలా ఉంటుంది అనమాట. LT అంటే లెక్చర్ థియేటరు. పక్కన ఏదైతే ఉందో ఆ రూమ్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్లో వచ్చినప్పుడు తెలిసేది కాదనమాట అసలు LTL ఏంటి, అసలు ఇవన్నీ ఏంటని చెప్పేసి. LT అంటే లెక్చర్ థియేటర్స్. ఒక్కొక్క పేరు ఒక రూమ్కి అయితే ఉంటుంది అనమాట. DLHMJ అని చెప్పేసి. ఇలా మనకి యాప్ అయితే ఉంటుంది, సరే అటెండెన్స్ అని చెప్పి. ఆ యాప్లో తెలుస్తుంది మనకి క్లాస్ షెడ్యూల్లోకి వెళ్ళామంటే ఏ రోజు ఏ క్లాస్ ఉంది, ఏ రూమ్లో ఉంది, ఏ టైంకి ఉందని అని.
అందులో మన అటెండెన్స్ కూడా వేసుకోవాలన్నమాట. మా యూనివర్సిటీలో వచ్చేసరికి ఐడి కార్డ్ స్కాన్ చేస్తే అటెండెన్స్ పడదు, కన్ఫామ్గా పర్సన్ రావాలి, లేకపోతే ఆయన మొబైల్ అన్నా వేరే వాళ్ళతో లాగిన్ అయితే అవ్వాలి, లొకేషన్ బ్లూటూత్ యాక్సెస్ అయితే అవుతుంది. ఖచ్చితంగా క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చేసేసేసి కొట్టాలి. దీని గురించి నేను మంచిగా ఎండ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, ఇది పొగ జోన్ అనమాట. పొగ పీల్చుకునే వాళ్ళు ఇక్కడ నుంచి పీల్చుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పీల్చడానికి అయితే లేదు. వాళ్ళకి సపరేట్గా ఒక షెడ్ ఉందన్నమాట వాళ్ళకి పొగ పీల్చడానికి. ఇక్కడ అనమాట ఇది స్మోకింగ్ జోన్. ఇది ఇంక ఇవన్నీ స్టూడెంట్ అకామిడేషన్స్. మంచిగా ఎండ అయితే వస్తుంది, ఎండ వచ్చినా కానీ చలి పెట్టింది అనమాట. గాలికి చల్లంగా అయితే వస్తుంది. చిన్నగా వెదర్ అయితే మారిపోతుంది, వెదర్ మారే కొద్దీ ఇంకా నేచర్ ఇలా వస్తుంది అనమాట. సమ్మర్ కదా, మేము వచ్చిన ఫెబ్లో అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇంకా సమ్మర్ బాగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఉంది కదా మైసర్రే హైవ్ అని చెప్పేసి బిల్డింగ్, అదైతే చూపిస్తాను మీకు. ఇది మైసర్రే హైవ్ అంటారు దీన్ని. దీనిలో ఏంటంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా కానీ ఫస్ట్ ఇక్కడైతే విజిట్ చేయాలి. అది అకామిడేషన్ అయినా కానీ, ట్యూషన్ ఫీజు గురించి అయినా, ఏదైనా కానీ ఇక్కడ మీకు ఆన్సర్ మీ సొల్యూషన్ అయితే దొరికిద్ది. ఫస్ట్ మనమైతే లోపలికి వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ మీరు చెప్పారనుకో మీ ప్రాబ్లం ఏంటో, అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసుకొని మీ ఇష్యూని అయితే మీరు అక్కడ మెన్షన్ చేశారంటే, తర్వాత మీరు ఒక క్యూలో వెయిట్ చేస్తూ ఉంటారు. మీ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలిచేసేసి మీ ఇష్యూని సార్ట్ అవుట్ అయితే చేస్తారు. సో దీనిలో కూడా మనకి ఇలా వెయిటింగ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట, రీడింగ్కి అన్నిటికీ. లోపలికి అయితే వెళ్దాం. చాలా ప్లెజెంట్గా ఉంది, సండే కదా మొత్తం క్లోజ్ అయితే ఉంది అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫస్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే పంపిస్తారనమాట. ఇక్కడ మీకు సొల్యూషన్ అయితే చెప్తారు, లేదంటే వాళ్ళు ఒక మెయిల్ అయితే రైజ్ చేస్తారు మీ తరపు నుంచి. ఇదన్నమాట మైసర్రే హైవ్. ఇది ఇక్కడ చాలామంది కూర్చొని రీడింగ్ కానీ వాళ్ళు వర్క్ చేసుకోవడం చాలా అయితే బాగుంటుంది. సపరేట్గా కూర్చోవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ వాష్రూమ్స్, మనకి వాటర్ దొరుకుతుంది. కొంతమంది ఫుడ్ తినే వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది అనమాట మైసర్రే హైవ్ అని పిలుస్తూ ఉంటారు అందరూ. చూడండి, ఎవరైనా యూనివర్సిటీకి వచ్చే వాళ్ళకి మా యూనివర్సిటీ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట యూనివర్సిటీ. అన్నగారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం నెక్స్ట్లోకి అయితే వెళ్దాము. నెక్స్ట్ అని చెప్పేసి మనకి ఈ హైవ్కి ఆపోజిట్లోనే అయితే ఉంటుంది. ఇది మైసర్రే నెక్స్ట్. ఇది ఒక వెయిటింగ్ ఏరియా టైప్ అనమాట. మనం ఏదన్నా రెస్ట్ తీసేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. ఇది 24 hours ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. ఆ రీల్స్ నైట్ 12 దాకైనా ఉంటుంది. సో మనకి దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట దీనిలో. చూడండి, ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇది చాలా చాలా బాగుంటుంది యూనివర్సిటీ. కొంచెం ఫీజు ఎక్కువనే కానీ చాలా అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం వీటిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది పరిస్థితి. ఇవన్నీ స్టూడెంట్ అకామిడేషన్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలా సైకిల్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇదొక బెస్ట్ మనకి.
చూస్తున్నారు కదా, ఎక్కడ దగ్గర వెహికల్ పార్క్ చేశారనుకోండి, ఇలా £80 పెనాల్టీ అయితే వస్తుంది. జాగ్రత్తగా మీరు ఫస్ట్ పర్మిట్ పాస్కి అయితే అప్లై చేయాలి. అది లేకుండా అయితే వెహికల్ తీసుకురావద్దు యూనివర్సిటీకి. వెహికల్ తీసుకొచ్చారంటే మాత్రం మీకు ఒక £80 ఫైన్ అయితే పడుతుంది. ఇవన్నీ కూడా స్టాగిల్ అకామిడేషన్స్ అనమాట. బ్యాండ్ ఏ కేటగిరీ కిందకి వస్తాయి ఇవి. ఇదంతా కూడా స్టాగిల్ అనమాట, చెప్పాను కదా బ్యాండ్ ఏ. ఇది వచ్చేటప్పటికి మంత్కి ఒక 365 అలా అవుతుంది విత్ బిల్స్ అనమాట. ఈ అకామిడేషన్కి అయితే అప్లై చేయండి, మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లో బడ్జెట్లో అకామిడేషన్ అంటే ఇది అనమాట. స్టార్టింగ్ బ్యాండ్ ఏ ఉంటుంది, ఒక ఎల్ షేప్లో అయితే ఉంటాయి అనమాట రూమ్స్. కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు అయితే ఉంటారు, కానీ నీట్గా మంచిగా అయితే ఉంటాయి. ఇవన్నీ అవే అనమాట. సో 365 అంటే వర్తే అనమాట. బయట మీరు ఎక్కడ ఉన్నా కానీ గిల్ఫర్డ్లో ఉండాలి అంటే మినిమం 400 లేనిది రాదు. సో యూనివర్సిటీకి వచ్చే వాళ్ళైతే మాత్రం అకామిడేషన్ ఎర్లీగా అప్లై చేయండి. ఆల్రెడీ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళకి ఆల్రెడీ అకామిడేషన్స్ ఇప్పుడు ఎలా ఒకటి అయిపోతున్నాయి అనమాట. మీరు యూనివర్సిటీ ఆఫ్ సర్వేకి వద్దాం అనుకున్న వాళ్ళు అకామిడేషన్కి అయితే ఫస్ట్ అప్లై చేసేసుకోండి. ఇది స్టూడెంట్ యూనియన్ అనమాట. దీనిలో కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. దీనిలో మనకి ఇక్కడ ఫుడ్ వ్యాన్స్ కూడా ఉంటాయి నార్మల్ డేస్లో. మీకు ఇలా సైకిల్ ఉందనుకోండి, అన్ని చోట్ల పార్కింగ్ అయితే ఉంటుంది. బట్ కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం మీకు ఇక్కడ గాలి పంపు కూడా అయితే ఉంటుంది, మీరు గాలి కొట్టుకోవడానికి. ఇది డీకే బిల్డింగ్ అనమాట, డ్యూకెంట్ బిల్డింగ్. మీకు చూపిస్తాను ఫ్రంట్ నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట గాలి కొట్టుకునే పంపు. ఇక్కడ మీ సైకిల్ పెట్టేసేసేయాలి. చూడండి, ఇలా కొట్టుకోవాలన్నమాట. ఇది ఉంటుంది, సో ఫ్రీ ఎయిర్. చూస్తున్నారా, ఇదే అనమాట డీకే బిల్డింగ్, డ్యూకెంట్ బిల్డింగ్, డ్యూక్ కెంట్ ఆఫ్ బిల్డింగ్. మనకి మీరు యూనివర్సిటీ ఆఫ్ సర్వేలో ఆన్లైన్లో చూసారనుకోండి, ఇదే అనమాట. ఒక షిప్ లాగా ఉంటుంది ఇమేజ్. ఇదే మీకు దూరం నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. దగ్గర నుంచి చూస్తున్నారు కదా, మీకు అర్థం కావట్లేదు అనమాట. మీకు ఆ ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇది టీకే బిల్డింగ్. ఇది దీనిలో కొంతమంది క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మాకు ఎంతవరకు క్లాస్ కూడా జరగలేదు. దీనిలో డిపార్ట్మెంట్స్ వైజ్గా మనం జరుగుతూ ఉంటాయి. దీనిలో మీకు ఒక వాటర్ లేక్, వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ అయితే ఉంటాయి. అవి కూడా కవర్ చేస్తాను. బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఎదురుగా కనిపిస్తుంది కదా సెనెట్ హౌస్ అని, స్టాగిల్ రిసెప్షన్. దానిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికిద్ది అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి మెయిన్గా విజిట్ చేయాల్సి వచ్చింది స్టాగిల్ రిసెప్షన్ని. చెప్తాను మీకు స్టోరీస్ కొన్ని. మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఈ ట్రాన్స్పోర్టేషను, స్టూడెంట్ అకామిడేషను, యూనివర్సిటీ గురించి, ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఈ యూనివర్సిటీ వర్తా కాదా అని. జస్ట్ నేను మీకు బిల్డింగ్లు చూపిస్తున్నాను ప్రజెంట్. నేను మీకు ఒక 5-10 minutes మొత్తం గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇలా ఏ బిల్డింగ్, బుడ్డి కార్ అనమాట ఇది. చూడండి, 2 personsకి అనమాట కార్ అసలు ఇది. మరి ఎలా కూర్చుంటారో ఏంటో, చాలా బుడ్డి కార్ అసలు. నేచరు మామూలుగా ఉండదు ఇటువైపు అయితే. ఇది బీబీ బిల్డింగ్. మనకి ఇలా షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట, కనిపిస్తుంది బ్లాక్ బీబీ అని చెప్పేసి. ఇలా మనకి ఇలా ఎంట్రీ అయితే ఉంటుంది. మనకేంటంటే మనకు ఫస్ట్లో అర్థం కాదు ఈ బీబీ బిల్డింగ్ అంటే ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఏంటి అని అనేసి. మనం డైలీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాం అనుకోండి, తెలుస్తూ ఉంటుంది. అదొక షార్ట్ కట్స్లో వీళ్ళు ఇస్తూ ఉంటారు మనకి. మైసరీ అటెండెన్స్లో క్లాస్ షెడ్యూల్లోకి వెళ్ళామంటే చూపిస్తుంది మనకి క్లాస్ ఉందని. నెక్స్ట్ మనం ఎంఎస్ బిల్డింగ్కి అయితే వెళ్దాం. ఈ ఎంఎస్ బిల్డింగ్లో క్లాసెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. లెక్చర్ థియేటర్స్, ఏపీ బిల్డింగ్, ఎంఎస్ బిల్డింగ్, ఇలా బీబీ బిల్డింగ్, డీకే, ఇలా షార్ట్ కట్ నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంఎస్ బిల్డింగ్. ఇది
కదా, ఒక ఇది ఏపీ బిల్డింగ్ అనమాట, ఆస్టిన్ పియర్స్ బిల్డింగ్ ఇది. ఇదేమో ఎంఎస్ బిల్డింగ్ ఇది. ఇది ఒక మెయిన్ ఏరియాలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బస్ స్టాప్స్ ఉంటాయి, 2 బస్ స్టాప్స్. మనకి టౌన్ సెంటర్ నుంచి బస్సులు అయితే వస్తాయి అన్నమాట ఇక్కడికి. కనిపిస్తుంది కదా, ఇది ఎంఎస్ బిల్డింగ్, ఇది ఆస్టిన్ పియర్స్ బిల్డింగ్. ఇవి మనకి ఎక్కువ యూనివర్సిటీ సైట్లు ఇమేజెస్లో కనిపిస్తాయి అన్నమాట, ఈ బిల్డింగ్ ఇమేజెస్ అన్నీ మీకు అర్థమవుతుంది వస్తే. సో ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పాలి మీకు. యూనివర్సిటీ ఆఫ్ సర్రేలో ఫ్రీగా ఏమీ రాదనమాట. ఫ్రీగా వచ్చేది ఒక వాటర్ వస్తాయి, ప్లస్ మళ్ళీ సైకిల్ పార్కింగ్ ఉంది కదా, అది మనం ఫ్రీగా పెట్టేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ వెహికల్ పెట్టినా కానీ £80 మీకు ఫైన్ అయితే పడుతుంది, మీరు తెలియకుండా పెట్టినా తెలిసి పెట్టినా కానీ. సో ఎవరైతే కారు ఉందో వాళ్ళు ఫస్ట్ పర్మిట్ పాస్కి అయితే అప్లై చేయాలి. అది £30 అయితే అవుతుంది పర్ మంత్కి. ఆ పర్మిట్ పాస్ వచ్చిన తర్వాత మీరు కార్ లోపలికి తీసుకురావాలి. మీరు కార్ తీసుకొని వచ్చేసేసి మీ ఫ్రెండ్స్ని దింపేసి వెళ్ళిపోతే ఓకే. మీరు ఏదైనా పార్కింగ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎంట్రీలోనే కెమెరాస్ అయితే ఉంటాయి. మీ కార్ నెంబర్ని రీడ్ చేస్తాయి అనమాట, ఆటోమేటిక్ డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఎంట్రీ ప్లస్ మళ్ళీ ఎగ్జిట్లో ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతాయి. వితిన్ ద 5 డేస్లో మీ ఇంటికి అయితే ఫైన్ అయితే వస్తుంది. £80 అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఫ్రీ పార్కింగ్ అయితే ఎక్కడ లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్లో పెట్టామంటే మాత్రం £80 ఫైన్ ఇంటికి అయితే వస్తుంది. 14 డేస్లో పే చేస్తే హాఫ్ అమౌంట్ పే చేయాలి. 14 డేస్ దాటిందంటే ఫుల్ అమౌంట్ అయితే పే చేయాలి. బీ కేర్ఫుల్గా అయితే ఉండండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గిల్ఫోర్డ్ దగ్గరలో ఉండే వాళ్ళకి వాళ్ళు పాస్ అయితే ఇవ్వరు. మినిమం ఒక రేడియస్ అయితే ఉంటుంది, అబౌట్ 10 మైల్స్ అలా ఉండాలి. వాళ్ళకే వాళ్ళు అలా అప్లై చేసిన వాళ్ళకి పాస్ ఇస్తారు. మీ దగ్గరలో ఉండడానికి ఒక 5 మైల్స్ అలా ఎందుకు పాస్ అంటారు. యూ కెన్ బై వాక్, యూ కెన్ కమ్ బై వాక్ ఆర్ యూ కెన్ యూస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటారనమాట. పాస్ అయితే ఇవ్వరు. సో కేర్ఫుల్గా ఉండండి. ఒకరోజు మీకు ఫైన్ పడలేదని మీరైతే డైలీ అలా చేయకండి. అది వెహికల్ తీసుకొచ్చే వాళ్ళకి బై వాక్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వాళ్ళకి నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం ఈ లేక్ అయితే వెళ్దాము. లేక్ సైడ్ ఈ సెనెట్ హౌస్కి ఆపోజిట్లోనే ఉంటుంది లేక్ ఇది. ఇది మొత్తం యూనివర్సిటీ చుట్టూ బౌండరీస్ అయితే ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ సిటీలో ఉండటం వల్ల ఏంటంటే చాలా తక్కువ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఆ వాటిలోనే అందరు యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. కమర్షియల్ బిల్డింగ్స్ టైప్లో ఉంటాయి. పక్కనే స్కూలు అంటే ఉండటం ప్రాబ్లం కాదు. సో అది ఒక సిటీలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట యూనివర్సిటీ కూడా. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ సర్రే వచ్చేసరికి సపరేట్గా ఇది ఒక యూనివర్సిటీ అనమాట ఇది. సో దీనికి ఒక సిటీకి పక్కన ఉంటుంది గిల్ఫోర్డ్. పక్కన అంటే పక్కన కాదు, సిటీ లోపలే. దీని చుట్టూ బౌండరీస్ అయితే ఉంటుంది. మీరు ఒక యూనివర్సిటీ ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. చాలా పెద్ద యూనివర్సిటీ. చూడండి నేచర్ బతికేసి వచ్చి అనమాట. ఇలా ఉంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంటుంది ఈ లేక్ సైడ్, ఈ పార్క్ ఇదంతా కూడా. మనం మా సైడ్ అయితే వెళ్దాము. ఈ లేక్ పక్కన మనకి చాలా టేబుల్స్ ఉంటాయి కూర్చోవడానికి కూడా. ఇది మనం ఎప్పుడైనా రావచ్చు, 24/7 ఓపెన్లోనే ఉంటుంది. దేని విజిట్ చేయడానికి కూడా స్టూడెంట్సే రావాలా, ఐడి కార్డ్ చెక్ చేస్తారు, ఏమీ ఉండదు. బట్ మనకి వెహికల్ లేకుండా వస్తే బెస్ట్ అనమాట. వెహికల్ ఉంటే పాస్ ఉండాలి. సండే కదా, అందుకే మనం చాలా ఫ్రీగా వీడియో తీసుకోగలుగుతున్నాం. నార్మల్ డేస్లో అయితే స్టూడెంట్స్ కూర్చొని చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మనం కొంచెం బిగినర్ బ్లాగర్స్ కదా, కొంచెం షై ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇవన్నీ కొన్ని బాతులు ఇవి కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. అది ఒడ్డున పనుకుంది.
ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి. స్లీపింగ్ జోన్ ఉన్నట్టున్నాయి. బాతులు చూడండి, ఈ క్లిప్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ లైవ్లో చూస్తుంటే చాలా బాగుంది అనమాట. నేచర్ మనకి చాలా ఇస్తుంది, చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్సిటీ ఫీజు గురించి ఇంకా ఎగ్జామ్స్ గురించి ఏదో మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను నేను. సో ఇది చాలా మంచి యూనివర్సిటీ. నేను రీసెర్చ్ చేసిన వాటిల్లో ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా నచ్చింది, అందుకే ఇక్కడ వీడియో తీద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఇంకేంటంటే ఇది యూనివర్సిటీ ఆఫ్ సర్రే దిల్పూర్లో ఉంటుంది. సర్రే స్టేట్ కింద అయితే వస్తుంది అనమాట. చాలా మంచి యూనివర్సిటీ. ఇన్నిసార్లు చెప్పిన వీడియోలు మంచి 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 యూనివర్సిటీ అని చెప్పేసి దాని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ యూనివర్సిటీ ఏంటి అనేసి. బట్ కాకపోతే ట్యూషన్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్. మనం యూకేలో కొన్ని యూనివర్సిటీస్ మనం ఒక 15 lakhs లోపలే మనం మాస్టర్స్ అయితే ఫినిష్ చేయొచ్చు. బట్ ఈ యూనివర్సిటీ హైలీ ఇంపాసిబుల్ అనమాట. బేసిక్ ఫీజే మనకు ఒక 20 lakhs, 18 అయితే మినిమం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది స్ట్రెంత్ ఎక్కువ ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, ఫార్మసిటికల్ సైన్సెస్ వాళ్ళు. లాస్ట్ ఇంటేక్ దాకా వాళ్ళకి ఫార్మసిటికల్ సైన్స్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ డిస్కౌంట్ అయితే ఇచ్చేవాళ్ళు. ఈ ఇంటేక్ నుంచి లేదనమాట, వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేదు. క్రౌడ్ ఎక్కువైపోతున్నారు. సో ప్రీవియస్గా స్టూడెంట్స్ సీనియర్ ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఈ ఇంటేక్ నుంచి కొంచెం పర్లేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫీజు ఎక్కువ, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చేసేసి నేను డైలీ యూనివర్సిటీకి వస్తాను, నేను అసైన్మెంట్ రాస్తాను, చదువుకుంటాను, పాస్ అవుతాను అనుకుంటేనే రండి, లేకపోతే రాకండి. ఈ యూనివర్సిటీకి కొంచెం స్ట్రిక్ట్ అయితే ఉంటుంది. వీక్కి 4 days కాలేజ్ ఉంటుంది, థర్స్డే, ఫ్రైడే, మండే, ట్యూస్డే అనమాట. వెన్స్డే మాకైతే హాలిడే ఉంది. సో ఏ కోర్స్ వాళ్ళకైనా కానీ మినిమం మనకి 4 days అయితే కాలేజ్ అయితే ఉంటుంది. యూనివర్సిటీ 4 days అయితే రావాలి. అటెండెన్స్ కూడా మనకి ఐడి కార్డ్ కాదు, యాప్ ఉంటుంది మైసర్ అటెండెన్స్ అని. అది ఎవ్రీ అవర్కి ప్రొఫెసర్ మనకి 6 digit కోడ్ అయితే ఇస్తాడు. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మనకి అటెండెన్స్ కన్ఫర్మ్ అవుతుంది. సో మనం ఎక్కడో ఉండి ఆ అటెండెన్స్ చేస్తానంటే అవ్వదు. అది లొకేషన్ని బ్లూటూత్ యాక్సెస్ మొత్తం కనెక్ట్ అవ్వాలి. ఆ రూమ్లో డివైస్ ఉంటుంది, మీకు తెలిసి చాలామందికి అర్థం అవుతుంది. సో ఐడి కార్డు కాదు. ఎగ్జామ్స్ అయితే సీరియస్గానే ఉంటాయి, అసైన్మెంట్స్ కానీ ఏవైనా కానీ. క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్స్ ఉంటాయి, 2 hours టెస్ట్లు ఉంటాయి, అంత ఈజీ కాదనమాట. సో మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఏదో యూకే వచ్చేసేసాము, ఏదో యూనివర్సిటీ జాయిన్ అవుతాము, ఏదో పాస్ అయిపోతాము అని డ్రీమ్స్లో ఉండే వాళ్ళు అయితే మాత్రం ఈ యూనివర్సిటీకి అయితే మీకు సెట్ కాదు. కన్ఫామ్గా యూనివర్సిటీకి రావాలి, అటెండెన్స్ ఉండాలి, అసైన్మెంట్లు రాయాలి, చదవాలి, పాస్ అవ్వాలి, లేదంటే ఈజీగా ఫెయిల్ అయితే అయిపోతారు. బీ కేర్ఫుల్ అనమాట. కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళు అయితే రండి. ఇంకోటి అకామిడేషను, నెక్స్ట్ ఇంటేక్ ఎవరైతే యూనివర్సిటీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందరగానే స్టూడెంట్ అకామిడేషన్కి అప్లై చేయండి. చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పరనమాట మీకు ఇవి. వాళ్ళు ఏంటి, మీరు వాళ్ళ ద్వారా వస్తే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వస్తుంది, ఇంకా వాళ్ళకేం అవసరం లేదు. సో మీరు వచ్చి రాగానే మీకు అకామిడేషన్ దొరికితే ఓకే, అకామిడేషన్ దొరకకపోతే పరిస్థితి మీరు ఎక్కడ ఉంటారు? సో మీకు యూనివర్సిటీ వాళ్ళ సైట్లో కొన్ని అకామిడేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. బ్యాండ్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో బ్యాండ్ ఏ వచ్చేసరికి బేసిక్ అనమాట, స్టార్టింగ్ అది పర్ మంత్కి వచ్చేటప్పుడు మీకు 365 pounds అలా అయితే అవుతుంది. సో బ్యాండ్ బి, బ్యాండ్ సి వచ్చేసరికి 530 pounds అయితే అవుతుంది. బ్యాండ్ డి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అది మనర్ పార్క్ అని చెప్పేసి ఈ యూనివర్సిటీ దగ్గరలో సరౌండింగ్స్లోనే మీకు అకామిడేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు మీ ఆఫర్ లెటర్ వచ్చాక మీ సర్రే యూనివర్సిటీలోకి వెళ్ళేసి యూనివర్సిటీ అకామిడేషన్ సెట్ చేసేసినా కానీ మీ స్టూడెంట్ యూఆర్ఎన్ నెంబర్తో లాగిన్ అవ్వండి, అకామిడేషన్కి అయితే అప్లై చేయండి. సో మీకు అకామిడేషన్ కన్ఫర్మ్ అయిందనుకోండి, మీరు 1 weekలో ఒక 250 pounds అయితే పే చేయాలి మీరు అది కన్ఫర్మ్ చేసేసుకోవడానికి. మీరు ఆ ఇన్ టైంలో పే చేయలేదంటే మాత్రం ఆ అకామిడేషన్ వాళ్ళు వేరే స్టూడెంట్కి అయితే ఇచ్చేస్తారనమాట. మీకు వన్స్ మీరు స్టూడెంట్ అకామిడేషన్కి అప్లై చేసేసిన తర్వాత మీరు ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, ఆ టైం లోపలే మీరు కొంత అమౌంట్ అయితే పే చేయాలి, రిజిస్ట్రేషన్ అమౌంట్. రిమైనింగ్ వాళ్ళు చెప్తారు మీకు ఏ క్వార్టర్స్ వైజ్గా మీరు ఎప్పుడు ఏ అమౌంట్ పే చేయాలని చెప్పేసి. మీరు ఆ రిక్యూర్డ్ అమౌంట్ పే చేసిన తర్వాతే మీకైతే అది అలొకేట్ అవుతుంది, లేకపోతే అది వేరే వాళ్ళకైతే అసైన్ అవుతుంది అనమాట.
సో అకామిడేషన్ గురించి అయితే అది యూనివర్సిటీ స్ట్రిక్ట్గానే ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్స్ కూడా అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓపెన్ బుక్ ఎగ్జాము అని అంటే మీరు బుక్ మొత్తం తీసుకెళ్ళడం కుదరదు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్ అయితే ఉంటుంది. ఒక ఏ ఫోర్ షీట్ సైజ్ పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్ మీద మనం కొన్ని ఫార్ములాస్ ఏమైనా రాసుకెళ్ళొచ్చు. ఒక్క పేపర్ మనం ఎంత రాస్తాము అదనమాట. గుర్తుపెట్టుకొని ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనుకుంటే మనం ల్యాప్టాప్స్ బుక్స్ మొత్తం తీసుకెళ్ళి పక్కన కూర్చొని రాసుకునే ఎగ్జామ్ కాదు. ఓపెన్ బుక్ ఎగ్జాము క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్ అయినా సిమిలర్గా ఒకలానే ఉంటుంది. బట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్లో ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పేపర్ మనం తీసుకెళ్ళొచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటే అవి మనం తీసుకెళ్ళొచ్చు, అంతే. అంతకు మించి అయితే ఏమి ఉండదు. సో డే 1 నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషను. ఒకసారి ఫెయిల్ అయ్యారంటే ఓకే, సెకండ్ టైంకి మళ్ళీ ఫెయిల్ అయ్యారంటే మాత్రం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. మన పిహెచ్డబ్ల్యూ వేసుకుని మనకి రిస్క్ అయితే అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మీరు డే 1 నుంచి ప్లాన్ చేశారనుకోండి, ఈజీగా పాస్ అవ్వచ్చు. 50% వస్తే చాలన్నమాట. వీటిలో మనకు కొన్ని కోర్స్ వర్క్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. కోర్స్ వర్క్ 30% ఉంటుంది, ఎగ్జామ్ 70% ఉంటుంది. ఓవరాల్గా మనకి 50% వచ్చి మనం పాస్ అయినట్లే. సో కోర్స్ వర్క్ చేసేటప్పుడు కూడా మంచిగా చేసారనుకో మీకు మంచి మార్క్స్ వస్తాయి అక్కడ. కొంచెం ఎగ్జామ్లో మనం కొంచెం కష్టపడ్డాం అనుకోండి, 50% వస్తే పాస్ అయినట్లే. సో ఒక 30 lakhs పెట్టేసేసి 25 పెట్టేసేసి ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫీజులు కట్టి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కష్టం. పిహెచ్డబ్ల్యూ పడలేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇదంతా కష్టపడేది దేనికోసం? పిహెచ్డబ్ల్యూ కోసం. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడింది పిహెచ్డబ్ల్యూ గురించి అంటే ఓన్లీ పిహెచ్డబ్ల్యూ అని కాదు, ఫుల్ టైం జాబ్ కోసం. ఫుల్ టైం జాబుతో పాటు పిహెచ్డబ్ల్యూ చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిన కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండాలి, మనం ఇక్కడ ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తే నెక్స్ట్ అయితే బాగుంటుంది. సో కొంతమంది ఏంటంటే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యూకే రావచ్చా, ఈ సిచ్యువేషన్స్ కరెక్టేనా? సిచ్యువేషన్స్ అసలు ఎప్పటికీ బాగోవు, ఎక్కడా బాగోవు, మనం వాటినే కొంచెం బాగు చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వస్తే అది మనం క్లియర్ చేయగలమా లేదా, ఫ్రీక్వెంట్గా అందరూ అడిగే క్వశ్చన్ ఇదే. సో నేను యూకే రాకముందు కూడా నా మైండ్లో ఇప్పటికి అదే ఉంటుంది, మనం ఎడ్యుకేషన్ క్లియర్ చేయగలమా లేదా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే ఉండేవి మైండ్లో. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మొత్తం యూకే రీల్సే వచ్చాయన్నమాట, ఒకసారి సెర్చ్ చేసేసామంటే. సో ఆలోచించండి, ఇక్కడ ఏది లేదంటారు, ఇక్కడి నుంచి అయితే ఎవరు రారనమాట. అందరు ఇక్కడే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు. సో ఎవరి ప్యాషన్ వాళ్ళది. బట్ ఏంటంటే రియాలిటీ అయితే ఎవరు చెప్పరు. నేను కన్ఫామ్గా నాకు తెలిసిన రియాలిటీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే వీడియోలు ఎంత అయితే ఎక్కువైపోయింది, నెక్స్ట్ వీడియోలో నేను మీకు కన్ఫామ్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్గా ఉన్న మనం 20 అవర్స్ అయితే చేస్తాం వీక్లీ. ఆ 20 అవర్స్కి ఎంత పే వస్తుంది, ఇక మనకి రెంట్స్ ఏంటి, బిల్స్ ఏంటి, మనం ఎలా ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఒక నెక్స్ట్ వీడియో అయితే కన్ఫామ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సిచ్యువేషన్స్ కాదు, సిచ్యువేషన్స్ ఎప్పుడు మామూలుగానే ఉంటాయి, మనం ఏం చేయాలో అది చేయాలన్నమాట. సో అది వీడియో అయితే ఫుల్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.